మంచిదండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. దయచేసి ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధాశక్తులతో వినవలసిందిగా, ఎక్కడో ఉండి ఇక్కడ వాక్యాన్ని వింటున్నట్టుగా కాకుండా వినబడుతున్న ప్రతి మాట మన ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం కాబట్టి వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన, మీ ఉన్నతమైన కృపను బట్టి నా తండ్రి, ఇంతవరకు మర్యాదగా క్రమంగా మీరు జరిగించిన విధానానికే మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ వాక్యపు విలువ తెలుసుకుంటున్నాం మేము నాయన. మీ వాక్యాన్ని బట్టి నా తండ్రి వినగలిగే మంచి మనస్సును తండ్రి మా అందరికీ ప్రసాదించండి. మేము విన్నట్టుగా కాకుండా విన్న మాటను బట్టి బ్రతికేలాగా కృపను అనుగ్రహించమని తండ్రి చెబుతున్న నాకు మీ పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని తండ్రి, మీ బిడ్డలు నిర్లక్ష్యంగా కాకుండా నాయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వినేలాగా సహాయాన్ని అందరికీ అనుగ్రహించమని, చెప్పబడుతున్న మీ మాటలుగా స్వీకరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటూ, ఈ ప్రార్థన అంతటిలో నాయన, ఈ కార్యక్రమం అంతటిలో మీరే తోడుండి నడిపించమని వేడుకుంటూ, యేసుక్రీస్తుల వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము కన్న తండ్రి, ఆమేన్. బయట ఉన్న వాళ్ళందరూ, స్వస్థతలు నమ్మే వాళ్ళందరూ మనుషుల వలన జరుగుతాయి స్వస్థతలు. నేను ప్రార్థన చేస్తే, నా చర్చికి వస్తే, అర్థమైందా, నా చర్చికి వచ్చి నేను ప్రార్థన చేస్తే నేను స్వస్థతలు చేస్తాను. నా చర్చికి వస్తేనే, బాగా ఆలోచించాలి, నేను వాడే పదాలు బాగా ఆలోచించాలి. నా చర్చికి వస్తేనే, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు స్వస్థత చేస్తాడు అని చెప్పుకుంటున్నారు. అది తప్పు అంటారు వీళ్ళు. దేవుడు చేస్తాడు స్వస్థతలు, దేవుడు చేస్తాడు. ఓకేనా? ఒకరి ద్వారా చేసే రోజులు కాదివి, ఒకరి ద్వారా చేసే రోజులు కాదివి అని చెప్పారు. అయితే వాళ్ళు ఒప్పుకోరు, అభ్యంతరం అయ్యారు. ఏమండి, అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారని, అనేకులు వస్తారన్నాడా? ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారని చెప్పాడా? అనేకులు, యోహాను రాసిన మొదటి పత్రికలో అనేకులు అని చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు వ్యతిరేకులు భూమి మీద ఉన్నారా లేరా? ఉన్నారు. క్రీస్తు వ్యతిరేకులు భూమి మీద ఉన్నారు. ఎవరి పేరు చెప్పుకొని? క్రీస్తు పేరే చెప్పుకొని, మళ్ళీ ఎవరో పేరు చెప్పరు, క్రీస్తు పేరే చెప్పుకొని క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భూలోకంలో ఉన్నారు. వాళ్ళే ఏం చేస్తారు? ఇలాంటివన్నీ చేస్తారు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆయన అన్న మాట చూడండి ఒక్కసారి. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. అమ్మా, ఆ దినమందు, ఏ దినము? ఆ రెండవ రాకడలో, బాగా ఆలోచించాలి. ఆ దినమందు, రెండవ రాకడలో అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా అని, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు? ఏమండి, నీ నామమున ప్రవచించాం, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామమున అనేకమైన అద్భుతములు చేశామనంటే ఆయన ఏంటండి అక్రమం చేస్తున్నారంటున్నాడు ఏంటి? వీళ్ళు అక్రమం చేశారా, సక్రమం చేశారా? వీళ్ళందరూ కలిసి మేము సక్రమంగా చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అమ్మా, నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, నేను మిమ్ము ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి, నా యొద్ద నుండి పొండి.
ఏమండి ఆయన అంటున్న మాటలు వీళ్ళకి అర్థం అవటం లేదా? ఏమండి ఎందుకు సమాజానికి ఈ మాటలు అవసరం అని అంటే, ఏమండి యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ఆయన చేసినదేంటి, ఆయన చెప్పిందేంటి? మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము అమ్మా 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగించుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఏమండి వాక్యాన్ని స్థిరపరచటం కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? వాళ్ళు చేస్తున్న అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ ఎందుకు చేశారయ్యా అంటే వాక్యాన్ని స్థిరపరచటం కోసం. ఎందుకు వాక్యాన్ని స్థిరపరచటం? అద్భుతాల వలన పరలోకం వెళ్ళే వాళ్ళు ఉన్నారా? సూచక్రియల వలన పరలోకం వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఏమండి వాక్యం వలన పరలోకం వెళతారు. వాక్యం మనల్ని పరలోకం తీసుకెళ్ళిద్ది. అర్థమైందా? చూసి నమ్మిన వాడు ఏమన్నాడు? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యులు. ఈ రోజుల్లో నేను అద్భుతం చూస్తేనే మారతాను, నాకేదన్నా జరిగితే మారతాను అన్నాడు అనుకోండి, ఎవరు ధన్యులు అన్నాడు? చూడక నమ్మిన వాళ్ళు. అద్భుతాలు చూసి కాదు, చూడకుండా వాక్యాన్ని బట్టి వాక్యం ఇంత గొప్పది, వాక్యం వలన మనకు పరలోకం ఉంది, ఈ జీవితం శాశ్వతం కాదు, రాబోయే జీవితం శాశ్వతం, ఇది అశాశ్వతమైన జీవితం, ఇది 70-80 సంవత్సరాలు మాత్రమే, అంతకు మించి ఈ జీవితం లేదు. కానీ కోటాను కోట్ల సంవత్సరాలు అంతమే లేని జీవితం, ఆ జీవితం కొరకే ఏం చేయాలి? మనిషి ఆలోచించాలి. ఏమండి ఒకరి మీద ఒకరు అభ్యంతర కారణంగా చేస్తే విశ్వాసం అన్నది బలపడుతుందా? విశ్వాసం అన్నది సన్నగిల్లిపోతుందా? వాళ్ళు ఎందుకు లేవంటున్నారు? వీళ్ళు చెప్పడానికి ఏమైనా ఇబ్బందా? అద్భుతాలు మేము కూడా చేస్తాం రండి, మా దగ్గర కూడా రండి అంటే రారా? చేయలేరా? దాన్ని అంగీకరించలేరా? అది లేదు వాక్యం, అలా లేదు వాక్యం. అపోస్తుల కార్యాలు కానివ్వండి, పౌలు గారు రాసిన పత్రికల్లో కానివ్వండి, పౌలు గారి ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయి? విశేషమైన అద్భుతాలు. పౌలు గారి నడికట్లు తీసుకెళ్లి రోగుల దగ్గర పెడితే ఏమైనాయి అంట? ఏమైనాయి? కానీ అదే పౌలు గారు ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి. కాబట్టి అమ్మా, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారించువాడనైన ఎపఫ్రొదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎవరికి? ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి ఎపఫ్రొదితుని ఫిలిప్పీ సంఘానికి పంపించాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. ఎవరు? ఈ ఎపఫ్రొదితు నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గరకు పంపించాలని అనుకుంటుని. అతడు రోగి ఆయను, మీరు వింటిరి. అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఏమైందంట? పౌలు గారి దగ్గరే ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? పౌలు గారి దగ్గరే ఉన్నాడు. పౌలు గారే రాస్తున్నాడు, పౌలు గారే చెప్తున్నాడు. ఎపఫ్రొదితు రోగి అయి ఉన్నాడు, చావుకు సిద్ధంగా ఉన్నాడు రోగం వలన.
మరి అలాంటి ఆయనకు రోగి అయి ఉన్నాడని చెప్పి ఏమంటున్నాడు? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. ఎవరు కనికరించారంట? దేవుడు అతనిని కనికరించెను. అతను మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుచున్నకే నన్నును కనికరించెను. ఆయనను కూడా కనికరించాడంట దేవుడు. ఎఫ్రోదీతుని కనికరించాడు, ఆయనని కనికరించాడు. మరి పౌలు గారు ఎక్కడ ఆయన విశేషమైన అద్భుతాలు ఎక్కడ చేశాడో చూడండి. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఏమండి, ఇవి చేసింది పౌలు గారు కాదా? పౌలు గారే. ఏమండి, ఆయన ఎక్కడో ఉండి ఆయన గుడ్డలు పంపిస్తే రోగులు స్వస్థత పొందారండి. అలాంటి పౌలు గారు పక్కనే ఉండి అలాంటి పౌలు గారు పక్కనే ఉండి ఎఫ్రోదీతు సావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు రోగం వచ్చింది. ఏమంటే చావటానికి సిద్ధమయ్యి రోగం వచ్చిన ఆయనకి పౌలు గారు చేయి పెడితే లేస్తాడా లేకూడా? మరి ఎందుకని పౌలు గారు చేయి వేయలేదు? అయిపోయింది పౌలు గారికి సీను. పౌలు గారు స్వస్థత చేస్తే స్వస్థ పొందే సీన పౌలు గారికి అయిపోయింది. పౌలు గారి కంటే ఇప్పుడున్న పౌలు గారులు ఎక్కువ గొప్పోళ్ళు. వీళ్ళందరూ జనాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఏమండి, దేని వలనైతే మనిషి దౌర్భాగ్యుడని చెప్పాడో ఆ దౌర్భాగ్యపు స్థితిలోనికి మనోళ్ళే తీసుకెళ్తున్నారు, మన బోధకులే తీసుకెళ్తున్నారు. ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకని మనిషికి ఎందుకు అర్థం అవ్వటం లేదంటే లేఖనాలను పరిశోధిస్తే అర్థమవుతుంది. లేఖనాలను పాఠం చదువుకున్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే లేఖనాలు అర్థం కాలేదు, అర్థం అవ్వవు. నువ్వు 100 సార్లు చదువు బైబిల్, అర్థం కాదు. లేఖనాలను పరిశోధించుకుంటూ చదువు. ఎక్కడెందుకు పౌలు గారి చేత ఇవన్నీ ఎందుకు చేయించాడు, అక్కడికి వచ్చేసరికి పౌలు గారికి ఎందుకు జరగలేదు? ఇలా ఆలోచించాలి. కానీ అలా ఆలోచించడం లేదండి సమాజం. అలా ఆలోచించకుండా ఏం చేస్తుందంటే అభ్యంతరాలు. లాస్ట్కి ఎవరి తప్పు అయిపోయింది? ఎవరి తప్పు అంటున్నారు? నువ్వు నమ్మటం లేదు కాబట్టి ఇప్పుడు క్రీస్తు విరోధి ఎవరు? నువ్వే. ఏమి నమ్మని? స్వస్థతలు దేవుని వలన జరుగుతాయి, ఇప్పుడు మనుషుల వలన జరగవు. అర్థమైందా? మనుషుల వలన స్వస్థతలు జరగవు. నువ్వు ప్రార్థన చేసుకున్నా, సంఘం అంతా కలిపి ప్రార్థన చేసినా, సేవకుడు ప్రార్థన చేసినా, ఎవరు చేసినా ఏమండి స్వస్థత అన్నది దేవుడు చేస్తే జరిగింది. మనుషులకు ఆ పవర్ లేదు, ఇప్పుడు పోయింది. మొదటి శతాబ్దంలో ఉన్న పౌలు గారికే ఆ అవకాశం ఇచ్చిన దేవుడు ఆ అవకాశాన్ని ఏం చేశాడు? తీసేశాడు. అవసరం లేదు, ఇక అవి అవసరం లేదు. వాక్యం స్థిరపడింది కాబట్టి ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలుగుచేయును. కలపకూడదు అంటే అర్థం ఏంటి? బైబులు సంపూర్తయింది, వాక్యము సంపూర్తయింది. అర్థమైందా? వాక్యము సంపూర్తయింది. ఏమండి, మనం స్లాబ్ వేయాలి, మన ఇంటికి మనం స్లాబ్ వేయాలి.
స్లాబ్ వేయాలంటే స్లాబ్ వేయక ముందు ఏం చేస్తారు? సెంటరింగ్ పెడతారు, అంతే కదా? సెంటరింగ్ పెడతారు. సెంటరింగ్ పెట్టి ఐరన్ పెట్టి కాంక్రీట్ వేసి చేస్తారు. చేసిన తర్వాత బారికి ఆ సెంటరింగే ఉంచుతారా? సెంటరింగ్ ఉంటే ఆ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఆ సెంటరింగు ఆ స్లాబు స్థిరపడిన తర్వాత, ఆ స్లాబు బలపడిన తర్వాత ఆ సెంటరింగ్తో పని ఉండదు. లేదు నేను ఉంచుకుంటానంటే ఉంచుకో, ఎవరేం చేస్తారు? అందులో నువ్వు ఉండవు. కాకపోతే ఎందులో? ఆ ఇంట్లో నువ్వు ఉండవు, సెంటరింగ్ ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారు అన్నమాట. నా నామమున, మరలా చదవండి, అది మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇవన్నీ చేశామయ్యా, ఇదిగో ప్రవచించాము, దెయ్యాలను వెళ్ళగొట్టాము, స్వస్థతలు చేశాము, అద్భుతాలు చేశాము, ఇవన్నీ చేశామయ్యా. నువ్వు అయ్యే చేస్తున్నావు, వాక్యం చెప్పటంలా. నిన్న అన్నారావు ఏమన్నాడు? మనకి వాక్యం లేదు, అవే చెప్పుకుంటున్నారు. అక్కడ అవే చెప్పుకుంటున్నారు, వాక్యం లేదు. ఏమండి, వాక్యాన్ని బట్టి స్వస్థతలు వచ్చినాయి అప్పుడు ప్రారంభంలో. ఇప్పుడు వాక్యమే. ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా, నువ్వు దేవునికి ఉపయోగపడతావా, ఏం చేస్తాడు? ఎఫ్రోదీతు అవసరం, పౌలు గారు అవసరం. కాబట్టి దేవుడే మమ్మల్ని ఏం చేశాడంట? కనికరించాడు. దేవుడు కనికరిస్తాడు నువ్వు అవసరమైతే. నువ్వు శరీర అవసరాల కోసమే నువ్వు ఉంటే మాత్రం దేవుడు నిన్ను కనికరించడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు తర్వాత? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. వీళ్ళు అక్రమం చేస్తున్నారు, సక్రమం చేయటం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళు అభ్యంతర కారణంగా వాళ్ళుండి ఏమండి సత్యం చెబుతున్న వాళ్ళని వీళ్ళు సాతాను సంబంధులు అంటున్నారు. సాతాను సంబంధులు. దేవుడు వాక్యాన్ని ఎలా చదువుకోమన్నాడు? పరిశీలనగా చదవండి. యెషయా గ్రంథమును, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. పరిశీలించి చదువుకోవాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుకోవాలి. నీకు నచ్చినట్లుగా ఎక్కడ అద్భుతాలు ఉన్నాయి, అక్కడ ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి అని చదువుకుంటే నీ కళ్ళకు అవే కనిపిస్తాయి. అవి ఎందుకు చేశాడు, తర్వాత కాలాల్లో ఎందుకు జరగలేదు అవి అనేది నువ్వు బాగా ఆలోచించి 66 పుస్తకాలని క్షుణ్ణంగా పరిశీలించి మనం చదవగలిగితే బైబిల్ బాగా అర్థమైద్ది. అప్పుడు మనకు అభ్యంతరాలు ఉండవు. మనకు ధైర్యం ఇవ్వటానికే దేవుడు మనకిచ్చిన ఈ పాఠం. కాబట్టి ఈ పాఠం వలన మనం నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి నాయన, మీరు ఎన్నో మాటలు నాయన అనుదినము మా తండ్రి ప్రతి వారము మీరు మాకు చెప్పిస్తున్నారు. చెప్పబడుతున్న మాటలను బట్టి నాయన మీ పిల్లలమైన మేమందరం వాటన్నింటినీ తొలగించుకుంటూ మా ఆత్మీయ జీవితానికి మేలు పొందే వాటి విషయంలో తండ్రి మేము ముందుకు సాగుతూ మా జీవితాల్లో మాకు ఎదురుగా ఉన్న అభ్యంతరాలకు నా తండ్రి వాటన్నింటినీ తొలగించుకుంటూ నాయన మా శరీరంలో అభ్యంతరాలను కూడా తొలగించుకుంటూ ముందుకు సాగగలిగే భాగ్యాన్ని తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రసాదించమని వేడుకుంటూ తర్వాత జరగనేటున్న కార్యక్రమంలోనూ తోడుండి నడిపించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము కన్న తండ్రి. ఆమేన్.